అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో ఇసుక నిల్వ దోపిడీ. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్న టిప్పర్ యజమానులు. చోద్యం చూస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులు. విద్యను రాజకీయం చేసిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తన బొమ్మ ముద్రణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం. అనుమతులు లేకుండా వైన్ షాపుల వద్ద సిట్టింగులు ఏర్పాటు చేసి మద్యం తాగిపిస్తున్న వైన్ షాప్ పై కేసులు నమోదు చేయాలి. సిపిఐ నాయకుల డిమాండ్. పోలీసు లాంఛనాలతో ఏఎస్ఐ గురుస్వామి అంత్యక్రియలు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వడమాలపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గురుస్వామి. ఇక్కడ చూస్తే కుప్పం నియోజకవర్గంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్న నారా భువనేశ్వరి రాష్ట్ర మంత్రి సవిత. నారా భువనేశ్వరి రాష్ట్ర మంత్రి సవితలకు స్వాగతం పలికిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేతలు, తెలుగు మహిళలు రాళ్లబుదుగురులో శ్రీ కోదండరాముల స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శాంతిపురం మండలంలో కురుబ కులస్తుల జాతరలో కదిరి ముత్తనపల్లి చేరుకొని సిద్ధేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పెద్ద దేవర జాతరలో పాల్గొంటారు. మాజీ సైనికులు, సైనిక వితంతువుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీ తలపెట్టిన మహా ర్యాలీలో పాల్గొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి, కడప, అన్నమయ్య జిల్లా మాజీ సైనికులు మరియు సైనిక వితంతువుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 16వ తేదీ ఆదివారం లెఫ్టినెంట్ జనరల్ అజయ్ మిశ్రా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సబ్ ఏరియా మరియు బ్రిగేడియర్ రిటైర్డ్ బి వెంకటరెడ్డి, డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ ఈసీఎస్హెచ్ టాసా, ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కడప, జిల్లా కలెక్టర్ కడప, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రజాక్ల ఆధ్వర్యంలో కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నుండి మహా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పైన కనబరిచిన ఆఫీసర్లు, అన్ని విభాగాల నుండి రికార్డ్ ఆఫీసర్స్ పాల్గొననున్నారని పేర్కొన్నారు. 2 జిల్లాల్లో మాజీ సైనికులు, సైనిక వితంతువులు 5074 మంది ఉన్నారని వివరించారు. ఈ మహా ర్యాలీ ద్వారా ఆర్థిక, విద్య, వైద్య, పెన్షన్తో పాటు ఇతర సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ స్టాళ్లు, పెన్షన్లకు సంబంధించిన స్టాళ్లు, స్పర్శ పెన్షన్లకు సంబంధించిన స్టాళ్లు, మెడికల్ క్యాంపులు, జిల్లా పరిపాలన ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఇందులో మాజీ సైనికులు, మాజీ సైనిక వితంతువుల సమస్యలు వెంటనే పరిష్కరించబడతాయి. ఈ మహా ర్యాలీలో పాల్గొనడానికి వచ్చే మాజీ సైనికులకు, సైనిక వితంతువులకు మదనపల్లి, జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు, ప్రొద్దుటూరు, పోరు మామిళ్ళ, రాయచోటి, పీలేరు, పులివెందుల నుండి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మదనపల్లి పట్టణంలో నిమ్మనపల్లి సర్కిల్ వద్ద గల కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆఫీస్ వద్ద నుండి ఆదివారం 16వ తేదీ ఉదయం 5:45 2 బస్సులు బయలుదేరనున్నాయని, మదనపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరూ కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆఫీస్ వద్దకు 5:45 చేరుకోవాలని వారు కోరారు. కావున మాజీ సైనికులు తమ సమస్యల పరిష్కారానికై తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఊరికి అంటే మదనపల్లికి ఒక ఎన్సీఓ, అలాగా పీలేరుకి, రాయచోటి, ఇట్లా అన్ని ఏరియాలకి మళ్ళీ ఈఎంఐ సెంటర్ వారు ఈ కార్యక్రమం నడుపుతున్నారు. జిల్లాలోని సైనికులు, మాజీ సైనికులు, వితంతువులు వారి సమస్యలు, పెన్షన్ కానీ, ఈసీహెచ్ఎస్ కానీ, ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా ఆ ర్యాలీ నందు జీఓసీ గారు వస్తున్నారు. ఆ ర్యాలీని అందరూ ప్రతి ఒక్కరూ బస్సులు కూడా అరేంజ్ చేశారు. మదనపల్లి నుండి కూడా 2 బస్సులు అరేంజ్ చేశారు. పీలేరు నుండి బస్సులు అరేంజ్ చేశారు. అలాగే రాయచోటి నుండి బస్సులు అరేంజ్ చేశారు. ప్రతి ఊరి నుండి బస్సులు అరేంజ్ చేశారు. అక్కడే భోజన సదుపాయము, టిఫిన్ సదుపాయం ఉన్నది. అలాగే మీ సమస్యలు ఏమన్నా కూడా అక్కడ సాల్వ్ అవుతాయని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుచున్నారు. విద్యను రాజకీయం చేసిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. తన బొమ్మ ముద్రణకు కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం. టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు.
విద్యను రాజకీయం చేసిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. ఈ నెల 12న ఫీజు కూటమి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చెల్లించలేదని వైకాపా యువత పోరుబాటు నిర్వహించిన సంగతి విదితమే. వాస్తవానికి గత వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ 4,500 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టిందని, ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించి విద్యార్థులకు న్యాయం చేస్తుందన్నారు. మాజీ సీఎం జగన్ అవలంబించిన విధానాలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు శ్రీకారం చుట్టేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గణితం 1-2 పేపర్లను ఒకే సబ్జెక్టుగా, బోటనీ, జువాలజీను ఒకే సబ్జెక్టుగా విధి విధానాలు తయారు చేస్తున్నారన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను పాఠశాల బ్యాగులపై ముద్రించేందుకు 1,200 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. తిరిగి తొలగించేందుకు అదనపు భారం పడుతుందన్నారు. కూటమి సర్కార్ సూపర్ 6 పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. మే, జూన్ మాసాలలో తల్లికి వందనం పథకంతో పాటు రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. జగన్మోహన్ రెడ్డి విధానాలతో ఏపీ ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిపోయిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు తన అనుభవంతో రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతున్నారని కొనియాడారు. కూటమి పాలనలో సూపర్ 6 హామీల అమలుతో పాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాజంపేట పార్లమెంట్ నాయకులు అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడానికి నిర్ణయించారు. అదేవిధంగా రైతులకు కూడా డబ్బులు అప్పుడే వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటి క్రమంగా నెరవేర్చుకుంటూ వస్తుంటే ఏమీ అవకాశం లేని, మాట్లాడడానికి అవకాశం లేని మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా విద్యార్థులను ఉపయోగించుకొని రాజకీయం చేయకపోవడం చాలా మూర్ఖత్వమైన విషయంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, మనం చెప్పినవి చెప్పనివి కూడా భవిష్యత్తులో చేయబోతున్నాం. నేను ఈరోజు చూశాను, విద్యార్థులకి బాటనీ, జువాలజీ సబ్జెక్టులు గతంలో వేరువేరుగా ఉండేటివి. ఇవాళ వాటిని క్లబ్ చేయడం ద్వారా ఇంటర్ విద్యలో బోధిస్తే విద్యార్థులకంతా చాలా సులభతరంగా విద్యా సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యా అవకాశాలు మరింతగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా విద్యాశాఖలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిని పడుతున్నాయి. రైతులకు సబ్సిడీ మీద ఇప్పుడిప్పుడే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి, ఓసీలకైతే 60% సబ్సిడీతో సోలార్ ఎనర్జీ కరెంట్ ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దళితులకైతే 10% ఫ్రీగా దళితులకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు అనుమతులు లేకున్నా వైన్ షాపులలో సిట్టింగ్ ఏర్పాటు చేసిన షాప్స్ పైన కేసులు నమోదు చేయాలి. చట్ట వ్యతిరేకంగా సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్న వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలి. సిపిఐ నాయకులు డిమాండ్. సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ, మదనపల్లి పట్టణంలో వైన్ షాపులు అనుమతులు లేకుండా సిట్టింగ్స్ ఏర్పాటు చేసి మందు విక్రయిస్తున్నారన్నారు. నిత్యం జనసంచారణ చేసే ప్రదేశాల్లో బ్రాందీ షాపులు ఏర్పాటు చేశారని, అదే ప్రాంతంలో సిట్టింగ్ ఏర్పాటు చేసి మందు విక్రయించడం వల్ల ప్రజలకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడిందని అన్నారు. నిత్యం విద్యార్థులు, ప్రజలు తిరిగే ప్రదేశాలలో వైన్ షాప్స్ పెట్టారని, చుట్టుపక్కల బ్యాంకులు, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు ఉన్నాయని, ఇలాంటి ప్రదేశంలో బ్రాందీ షాపులు సిట్టింగ్ ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. మదనపల్లి పట్టణంలో 11 వైన్ షాపులు ఉన్నాయని, 4 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయని, సిపిఐ బృందం దీనిపైన 4 రోజులుగా పరిశీలన చేసిందని, చాలా షాపులు సిట్టింగ్స్ ఏర్పాటు చేస్తున్నారని వారన్నారు. పట్టణంలో మద్యం అక్రమాలు ఈ స్థాయిలో జరుగుతున్నా ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఏమాత్రం స్పందించలేదని, పోలీస్ అధికారులకు షాప్ యజమానుల నుండి పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. పోలీస్ అధికారులకు ముడుపులు ముట్టినట్టయితే ఎందుకు వైన్ షాప్ యజమానులపైన చర్యలు తీసుకోలేదని వారన్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీస్ అధికారులు స్పందించి ఈ మద్యం అక్రమాలపైన చర్యలు తీసుకోకపోతే సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే బ్రాందీ షాపులు ఎదుటే ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, పార్టీ నాయకులు సూరి, దేవ, వేణుగోపాల్ రెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.
సమాజం మనుగడ సాగించే సందర్భంలో ముఖ్యంగా మద్యము ఇతర మత్తు పానీయాల విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ క్లాస్కి సంబంధించి తమ ప్రొడక్టివిటీని డెవలప్ చేసుకోవడంలో ప్రధాన ఆటంకంగా మద్యం అనేది ఈరోజు ఉన్నది. దీనిపైన ప్రభుత్వ విధానాలు స్పష్టత లేకుండా ఉంటే అనేక రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అంశాలు సమాజంలో తలెత్తి మొత్తం సమాజం మనుగడికి ఆటంకంగా తయారవుతుంది. ఉదాహరణకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించేటువంటి మద్యం పాలసీ వల్ల ఎక్కడ పడితే అక్కడ ఈరోజు మద్యం షాపులు ఏర్పాటు చేయడము ఇది చాలా నష్టం కలిగిస్తాము. ఉదాహరణకి మన మానపల్లి పట్టణంలో ముఖ్యంగా ఎన్టీఆర్ సర్కిల్లో మహిళలు తిరిగేటువంటి చోటు బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా బస్ స్టాప్ కూడా ఉంది. ఇటువంటి చోట మదనపల్లి పట్టణంలో బ్రాందీ షాపులు 11 ఉన్నాయి, 4 బార్ అండ్ రెస్టారెంట్ షాపులు ఉన్నాయి. ఈ 11 షాపులు కూడా మద్యాన్ని విక్రయించుకునే రైట్స్ ఉన్నాయే తప్ప అదే మద్యం షాప్లో కూర్చోబెట్టి 100 మంది 200 మంది సిట్టింగ్ వేసి బార్లాగా నడిపేటువంటి అనుమతులు ఈ 11 షాపులకి లేవు. కానీ ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి 11 షాపులు కూడా వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసం సిట్టింగ్ని అక్కడే ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ ఆ ప్రాంతంలో చాలా అసాంఘిక పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఈ ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో చూసుకుంటే 2 బార్లు ఉన్నాయి. ఈ 2 బార్లలో నిత్యం జనాలు తిరిగేటువంటి ప్రాంతం. చుట్టుపక్కల బ్యాంకులు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజు విద్యార్థులు అదే చోట బస్ స్టాప్లో ఎక్కడం, బస్ స్టాప్ నుంచి కాలేజీ నుంచి స్కూల్ నుంచి అదే ప్రాంతం. పట్టణంలో పట్టణం పరిసర ప్రాంతాల్లో వైన్ షాపులు ఏర్పాటు చేసి ఆ వైన్ షాపుల్లో మద్యం ప్రియులు మద్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో తాగే పరిస్థితి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కానీ మదనపల్లి పట్టణంలో ఉన్న వైన్ షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా నిబంధనలు తుంగలో తొక్కి ఎక్కడైతే వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తున్నారో మీరు ఇక్కడే కూర్చోండి, తాగండి, తాగించండి, ఊగండి అనే పద్ధతిలో వైన్ షాప్ యజమానులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు మేము లేస్తే మంచోళంగా బెల్ట్ షాపులు కనపడితే బెల్ట్ తీసేస్తాం. ఘనంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిన జనసైనికులు నిమ్మలపల్లి మండల కేంద్రంలోని నిమ్మలపల్లి బస్టాండ్ కూడలిలో జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ఉపాధ్యక్షులు రాజన్న, మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, సురేష్ ఘనంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10 కేజీల కేక్ ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులకు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాలుగా నిత్యం పోరాటాలు చేసి ఎన్నో అవమానాలను ఎదుర్కొని బాధలు భరిస్తూ జనసేన పార్టీ కోసం నిత్యం ఎన్నో సేవలు అందించిన ఘనత పవన్ కళ్యాణ్ దేనని వారు పేర్కొన్నారు. అనంతరం 2024లో కూటమి ప్రభుత్వంతో ఏకమై బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎదురులేని నాయకుడిగా నిలిచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ ప్రభుత్వంలో వివిధ మంత్రులు, నాయకులు మాట్లాడిన భాష పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను హేళన చేస్తూ, అపనిందలు వేస్తూ రాజకీయానికి పనికిరాని వ్యక్తిగా ముద్ర వేశారని, ఈ రోజు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం జరిగిందని, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవ కార్యక్రమంలో వారికి ఎదురులేని నాయకుడిగా ఎదిగారని వారన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, సురేష్, విజయ్, రామచంద్ర, లోకేష్, భరత్, సాంబశివ, మనోహర, తరుణ్, నరసింహులు, జయశేఖర, మదన్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉన్నది జనం నుంచి పుట్టిన పార్టీ. ఈ పార్టీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఆయన తర్వాత బీజేపీ కానీ ముగ్గురు కలయిక అనేది ఈ దేశానికి ఒక వెన్నెముక లాంటిది. పవన్ కళ్యాణ్ అంటే 2 సీట్లు ఓడిపోయినా ఎక్కడైతే మనం ఓడినామో, ఎక్కడైతే మనం పరువు పోయిందో అక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశంతోనే
వాళ్ళు పెరిగిన పోరాటం చేసి రాష్ట్రంలో అన్ని పోరాటాలు చేసి పార్టీని విజయపథానికి ఎగరవేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారు, అలాంటి బీజేపీ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం అనేది సుభిక్షంగా పరిపాలన చేస్తారు. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తారు. అన్ని రంగాలు బాగా బాగుంటుంది. ఈ రాష్ట్రం అనేది భారతదేశంలోనే నెంబర్ 1 స్థానం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడికి విచ్చేసిన నా తోటి జన సైనికులకి మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడే కాదు, రాష్ట్రం అంతటా కూడా పండగ వాతావరణంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రాజకీయ పార్టీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన కష్టార్జితం మీద, ఆయన కష్టం మీద ప్రజలకు అందరికీ నీతి నిజాయితీగా పరిపాలన చేస్తూ కష్టపడుతూ ఈరోజు 100% పార్టీ స్ట్రైక్ రేట్తో ఎక్కడ పోటీ చేసినా కానీ ప్రజలందరూ తనకు పట్టాభిషేకం చేశారు. దానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారి కష్టం, నీతి నిజాయితీ. అటువంటి నాయకుడు పార్టీలో ఈరోజు మేమంతా ఉండటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నాను, కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. జై జనసేన. మండలంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం మన జనసేన అధ్యక్షుడు నిమ్మనపల్లి మండలం ప్రదీప్ సింగ్ గారి ఆధ్వర్యంలో జన సైనికులందరి సమక్షంలో అందరి సహకారంతో చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నియంత పాలనలో పేరు చెప్పాలంటే కూడా భయభ్రాంతులకి గురి చేసి ఉద్యోగులను కానీ, కార్మికులను కానీ, కర్షకులు కానీ, రైతుల్ని కానీ, మహిళల్ని కానీ, మరీ ముఖ్యంగా దళితులపైన అగత్యాలు, ఘోరాలు చేసినటువంటి దారుణమైన వైసీపీ ప్రభుత్వ పాలనలోంచి ఒక తల్లి పురిటి నొప్పులు భరించి ఎన్ని బాధలు ఓర్చి బిడ్డకు జన్మనిస్తుందో అదేవిధంగా మదనపల్లిలో ఇసుక నిలువు దోపిడీ. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అదనంగా వసూళ్లు. టిప్పర్ అసోసియేషన్ సాకుతో ఇతర లారీల అడ్డగింత. సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్న టిప్పర్ అసోసియేషన్. చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు. మదనపల్లి పట్టణంలో ఇసుక రూపంలో నిలువు దోపిడీ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితమంటూ చెబుతున్నప్పటికీ ధర మాత్రం ఆకాశానికి చేరి చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే 5,000కు పైగా అదనంగా వసూలు చేస్తూ ఇతర ప్రాంతాల టిప్పర్లను పట్టణంలోకి అనుమతించకుండా టిప్పర్ అసోసియేషన్ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎవరైనా వీరిని కాదని ఇసుక నేరుగా తెచ్చుకోవాలి అనుకుంటే వారి వాహనాలను అడ్డగించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. పట్టణంలో ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి తాము చెప్పిన ధరకే కొనుగోలు చేసేలా నియంత ధోరణితో వ్యవహరిస్తున్నారు. నేషనల్ హైవేకు ఆనుకొని 10ల సంఖ్యలో ఇసుక టిప్పర్లను నిలుపుకొని తమ వద్దే కొనుగోలు చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు మైనింగ్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడం దారుణం. సామాన్యుడికి అందకుండా ఆకాశానికి ఎక్కిన ఇసుక ధరను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణా పైన పోలీసు, మైనింగ్ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏఐటీసీ అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున అధికారులను కోరుతా ఉన్నాం. ఎక్కడో రాజంపేట నియోజకవర్గంలో సానిపాయి ఏరు నుంచి అన్నమయ్య జిల్లాకంతా కూడా ప్రజల అవసరాలకు, గృహ నిర్మాణాలకు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం ఇసుక తరలిస్తూ ఉన్నారు. అన్నమయ్య జిల్లాలో ఇసుక రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పి పక్క రాష్ట్రం కర్ణాటకలో టిప్పర్ ఇసుక ₹1,00,000 పలుకుతూ ఉంది. దాన్ని మదనపల్లి పరిసర ప్రాంతమైనటువంటి రామసముద్రం, చెంబుకూరు నుంచి కర్ణాటక ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. ఇటు పుంగనూరు నుంచి వడ్డేపల్లి మీదుగా బెంగళూరుకు తరలిస్తూ ఉన్నారు. ఈరోజు ఏఐటీసీగా మేము కోరేది ఏంటంటే మదనపల్లికి ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో అటు పుంగనూరు రోడ్డు అయినా, తిరుపతి రోడ్డు అయినా, బెంగళూరు రోడ్డు కానీ, కడప రోడ్డు కానీ ఈ ప్రధానమైన రహదారుల్లో ఇసుక సంబంధించినటువంటి మైనింగ్ అధికారులు, పోలీసు అధికారులు ఇరువురు కలిసి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇసుక తరలిస్తున్నారా లేదా అనే విషయాలను పూర్తిగా టిప్పర్లో వస్తున్న ఇసుకను తనిఖీలు చేసిన తర్వాత పంపించాలని చెప్పి కోరుతా ఉన్నాం.
ఈ మధ్యకాలంలో మదనపల్లి పట్టణంలో టిప్పర్ అసోసియేషన్ కొంత ఏర్పాటు చేసుకున్నారు. కానీ టిప్పర్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళు చేసిందే రేట్ అన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. టిప్పర్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే టిప్పర్ ధర నిర్ణయిస్తారో ఆ ధర కన్నా తక్కువగా గృహ నిర్మాణాలు కానీ ఇతర దానిలు కానీ విక్రయిస్తే ఎవరైతే తక్కువగా విక్రయిస్తా ఉన్నారో ఆ టిప్పర్ యజమానుల పైన బెదిరించడము, దాడులు కూడా చేసే పద్ధతుల్లో తెగబడతా ఉన్నారు. దీన్ని ఏటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టిప్పర్ యజమాని లేకపోతే గృహ యజమాని రా మెటీరియల్ కొనేటప్పుడు ఎవరైతే 10 రూపాయలు తక్కువ అమ్ముతారో వాళ్ళ దగ్గర రా మెటీరియల్ కొంటారు. పుంగనూరులో వైభవంగా శ్రీవారి రథోత్సవం. పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణుడి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత రథంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. మంగళ వాయిద్యాల నడుమ కోలాటాలు, చెక్క భజనలు, గోవింద నామాలతో ఆలయం చుట్టూ స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీందర్ బాబు, ఆలయ అర్చకులు శ్రీనివాసులాచార్యులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ చూస్తే కార్వేటి నగరం మండలంలోని ఆర్కేవీబీపేట గ్రామానికి చెందిన ఏఎస్ఐ గురుమూర్తికి అంత్యక్రియలు శుక్రవారం పోలీసులు లాంఛనాలతో నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గురుస్వామి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విధుల నిర్వహణ భాగంగా వెళ్లి వస్తుండగా బుధవారం యాక్సిడెంట్ అయి మృతి చెందారు. కార్వేటి నగరం మండలం ఆర్కేవీబీపేట స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు పోలీసు ఉన్నతాధికారులు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ హాజరై నివాళులర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సిఐ, ఎస్ఐ, పోలీస్ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.